హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉండిపోయాయండి. ఇంకా నేను ఈ మధ్య వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదా, అలానే ఉండిపోయాయి ఫోన్లో అన్నీ. పోనీ డిలీట్ చేద్దామా అంటే చాలా కష్టపడి తీశాను, మెమరీ ఇలాగా ఉండిపోతాయి కదా అని ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ రోజైతే నేను రోబోటిక్ మాప్ కొందాం అనుకున్నాను కదా, అది మా పైన అపార్ట్మెంట్లో వాళ్ళకి ఉందని తెలిసి ఆ ఫ్లాట్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసి తర్వాత కొందాం అనుకున్నాను. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మొత్తం అయితే మనకు తెలిసినంతగా అయితే చెక్ చేయలేము కదా. సో వాళ్ళు చూపించిన ప్రకారం నాకు ఈ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా బాగా నచ్చింది. టైం సెట్ చేస్తాం, దాని అంతటికి అదే మొత్తం క్లీన్ చేస్తుంది, మాప్ చేస్తుంది. మళ్ళీ ఆ టైమింగ్ ప్రకారం వెళ్ళి అక్కడ దాని హబ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఎక్కడి నుంచైనా మనం ఆపరేట్ చేయొచ్చు. అది కాక ఇంకా ఒక టైం సెట్ చేసుకుంటే మనం లేవకముందే ఇల్లంతా క్లీన్ చేసి పెడుతుంది. ఇక్కడ దాకే నేను ఫిక్స్ అయిపోయి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా చూసేసి కొందాం అనుకున్నాము. ఇక్కడ చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది, క్లీనింగ్ కానీ అదంతా. నాకంటే ముందు ఈ రివ్యూ అంతా చెప్పగానే మా అక్క కొనేసింది అనమాట. బట్ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చూసినప్పుడు అంతగా పరిశీలించాం కదా. బట్ మా అక్క వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు మేము అన్నీ చెక్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, మనం 5 మినిట్స్లో ఊడ్ చేస్తే ఇది 1.5 అవర్ తీసుకుంటుంది. అండ్ అది కూడా మేము ఈ ఫర్నిచర్ ఎప్పుడు ఇలా కార్నర్లో ఇక్కడే ఉంచుతాం, అస్సలు చేంజ్ చేయం. మాకు ఫ్లోర్ మీద ఏమీ ఉండవు. మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు, ఏమీ కూడా మా ఇంట్లో ఫ్లోర్ మీద ఎక్కువగా అలా పడేసేవి ఉండవు అన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు జాబ్స్కి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు వెళ్ళిపోతారు, నైట్ వస్తారు. వాళ్ళ ఇంట్లో కూడా అన్ని చేంజెస్ ఏం జరగవు. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళ ఇంట్లో ఉండేది కొంచెం టైం, ఆ టైం కూడా మొత్తం ఇవన్నీ చూసుకోవాలి, క్లీనింగ్ అంటే కష్టం కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. బట్ మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇది అస్సలు యూజ్ అవ్వదండి. అండ్ టైం వేస్ట్, మనీ వేస్ట్. ముఖ్యంగా ఆ సౌండ్ని తట్టుకోవాలి. నాయిస్ ఎక్కువ ఉండదంటారు కానీ ఎక్కువే ఉంటుందండి. మనం కంటిన్యూస్గా అంతసేపు వినాలంటే మన వల్ల అయితే కాదు. ఇంకా మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అదేంటా అని చెప్పి దాని చుట్టూ తిరగడం, ఇంటి నిండా బొమ్మలు, చిన్న చిన్న థింగ్స్, అవైతే చిన్న చిన్నవైతే లాక్కుంటుంది కానీ పెద్దవి ఏమొచ్చినా ఆగిపోయి సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనం వెళ్ళి అవన్నీ తీస్తూ ఉండాలి. ఇంకా అక్కడ వచ్చిందండి అసలైన చికాకు. 5 మినిట్స్లో అయ్యే పని మొత్తం 1.5 అవర్ అవుతుంది. ఇంకా ఇరిటేషన్ వచ్చేసింది. పోనీ చూసాం, మనకి నచ్చకపోతే రిటర్న్ చేద్దాం, అలా కూడా లేదు, అది నాన్ రిటర్నబుల్లో ఉంది. నేను చాలా వీడియోస్ చూశాను ఇది తీసుకునే ముందు, ఎవరు కూడా ఇది నాన్ రిటర్నబుల్లో ఉందని మెన్షన్ చేయలేదు. ఇంకా మేము ప్రొడక్ట్ రివ్యూస్లో పెట్టేసి మన కంపెనీ వాళ్ళతో మాట్లాడి కాల్స్ చేసి ఇన్ని చేసిన తర్వాత ఎట్ లాస్ట్ వాళ్ళు రిటర్న్ కూడా 45 డేస్, ఈరోజు వస్తున్నారు, రేపు వస్తున్నారు, పికప్ మీరే ఇవ్వాలి, అది ఇదని చెప్పి 45 డేస్ తర్వాత అయితే తీసుకున్నారు. అది కూడా మనకి జిఎస్టీ అమౌంట్ మాకు 5,000-6,000 దాకా కూడా వేస్ట్ అయిపోయినాయి. అవైతే మేము రిటర్న్ చేయమన్నారు. పోనీలో ఇంకా మిగిలినవైనా వస్తాయి, ఈ ప్రోడక్ట్ అయితే మాకు అస్సలే వద్దని చెప్పి రిటర్న్ చేసేసాం. ఇది అందరికీ నచ్చదని నేను చెప్పను. ఎవరికైతే తక్కువ ఫర్నిచర్ ఉందో అండ్ ఎవరికైతే టైం సేవింగ్ కావాలో, ఎవరికైతే బాగా హెవీ వర్క్ చేసి వచ్చి ఇంట్లో కూడా వర్క్ చేయలేము అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది సూటబుల్. ప్రాబ్లం ఏంటంటే, నేను చాలా వీడియోస్ అయితే తీశాను, బట్ వాళ్ళు నెగిటివ్గా ఏమీ రివ్యూస్ ఇవ్వద్దు ఇవన్నీ అన్నారు కాబట్టి ఆ వీడియోస్ అప్పుడు డిలీట్ చేశాను. బట్ ఇప్పుడైతే కొంచెం కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ 2-3 క్లిప్స్నే మళ్ళీ చూపించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు ఇంకా తర్వాత అయితే మా పాపతోటి కొంచెం టైం స్పెండ్ చేశాను. ఈ స్నాప్చాట్ ఫిల్టర్స్ అంటే మా పాపకు కొన్ని అంటే ఇష్టం, కొన్నేమో భయం. ఇంకా సరదాగా వాటిని చూపించి మా పాపని కొంచెంసేపు ఏడిపించి నవ్విపించి అలా అయితే టైం స్పెండ్ చేశాను. ఇంకా ఈ వీడియోస్ అన్నీ చూసుకున్నప్పుడు నాకు అనిపించింది, ఏదో ఒక టైంలో వీడియోస్ డిలీట్ అయినా ఏమైనా సరే యూట్యూబ్లో ఉంటే ఎప్పటికైనా చూసుకోవడానికి బాగుంటుంది కదా. ఈ మధ్య నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూస్తున్నాను అనమాట. సో ఇంకా ఎందుకు మళ్ళీ పెట్టట్లేదు, ఇవన్నీ మంచిగా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇలా మళ్ళీ అప్లోడ్ చేసింది అనమాట. ఓల్డ్ వీడియోస్ అన్నీ అప్లోడింగ్ అయిపోయాక న్యూ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీరు ఇక్కడ దాకా నా వీడియో చూసారంటే నా వీడియోస్ మీకు బాగానే నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. బాయ్.